ఈరోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే రోడెక్కిన బీజేపీ పంచాయతీ పార్టీలో ముదురుతున్న అంతర్గత పోరు వర్గాలుగా చీలిన కమలదళం కీలక నేతలు ఆధిపత్యం కోసం బురద చల్లే ప్రయత్నం. ఇక్కడ మనం పోస్టర్ చూసుకున్నట్టయితే ఈటల ఏడిపే బీజేపీకి శాపం. అసలు పార్టీలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడినట్లు మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో బీజేపీని బ్రతికించండి అనే పోస్టర్లు వెలుగులోకి రావడం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లలో పార్టీ కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని, కొందరి నిర్ణయాల వల్ల పార్టీ నష్టపోతుందని ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ వ్యవహారంపై పార్టీ నాయకత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనం ఈటల రాజేందర్ గారిని ఒక బీసీ నాయకుడిని టార్గెట్ చేస్తున్న మనకు కనిపిస్తుంది ఆ బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందే యాక్చువల్గా అతని బీజేపీ ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ గారికి రావాలి, కానీ అది రాకుండా అడ్డుపడ్డారు బీజేపీ నాయకులు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్నవారే బీజేపీ పార్టీ మంచి నాయకుల్ని ఎదగకుండా చేస్తున్నారు. మనకు తెలిసినట్టు, ఎందుకంటే ఈటల రాజేందర్ గారి వర్క్ ఏందో, ఆయన ఎంత పడుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా విజనరీ పర్సన్, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు. అలాంటి నాయకుడిని ఎందుకు తొక్కాలని చూస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు? ఎందుకంటే బీసీ అని తొక్కాలని చూస్తున్నారా? ఎందుకంటే ఇంతకుముందు చాలా విషయాలలో కూడా ఆయనని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. సో ఎందుకంటే బీజేపీ వాళ్ళ ఉన్న నాయకులనే బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తే కంపల్సరీగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది, ఇది మాత్రం పక్కా. అందుకోసం ఇలాంటి విషయాలలో పార్టీ చాలా సీరియస్గా ఉండాలి. ఎలాంటి వాళ్ళు కొట్లాడితే బీజేపీ అధికారంలోకి రాదు. వాళ్ళు అర్థం చేసుకొని ఇలాంటి నాయకులను సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. ఇలాంటివి ఏదో గలీజ్గా చిల్లరేసాలు వేసుకుంటూ పోతే అది పార్టీ ఎన్ని రోజులైనా అధికారం 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అధికారంలోకి రాదు. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్లో చెప్పండి.